హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో ఏమిటంటే ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ వచ్చినాయనే సంతోషం కంటే స్కూల్ మళ్ళీ జూన్లో రీఓపెనింగ్ చేస్తారు. పిల్లల ఫీజులు కట్టాలి, బ్యాగ్స్ కొనాలి, తర్వాత యూనిఫామ్ కొనాలి, ఇలా ఎన్నో ఆలోచనలు. సో వాటన్నిటి నుంచి మనం విడుదల పొందడం కోసమని ఇప్పటి నుంచే మనం అయితే సేవింగ్స్ చేద్దామని, అది ఎలా ఏమిటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో చిన్న పిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులకు చాలా చాలా యూజ్ అవుతుందండి. ఇంకా అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసింటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ చేసి ఇది మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. ఇక వీడియోలోకి మనం వెళ్ళిపోతాము. స్కూల్లో చేరితే బోలెడంత డబ్బులండి. పిల్లల్ని స్కూల్లో చేర్పించేటప్పుడు మనము బోలెడంత డబ్బులు కట్టాల్సి వస్తుంది. పిల్లల్ని చదివించాలంటే ఈ కాలం చాలా డబ్బుతో కూడుకున్నటువంటి విషయం అండి. మనం అంటే అప్పుడు ఏదో గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి ఒక్క పైసా కూడా డబ్బులు ఖర్చు లేకుండా చదువుకున్నాం. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఖచ్చితంగా డబ్బులు పెట్టే మనం పిల్లల్ని చదివించాలి. డబ్బులు పోసి చదువును కొంటున్నామండి. ఈ విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. సో జూన్లో ఓపెన్ చేస్తారు స్కూల్స్. మనకు జూన్లో స్కూల్స్ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఈరోజు వచ్చేసి ఎగ్జాక్ట్గా 18వ తారీఖు 4వ నెల 2025 హాలిడే ఇచ్చినారు కదండి. సో కొన్ని స్కూళ్ళకు వచ్చేసి 24న హాలిడేస్. నేనైతే ఈ రోజు నుంచే మీరు సేవింగ్స్ చేయడం మొదలు పెట్టండి అని చెప్తాను. 18వ తారీఖు 4వ నెల 2025 సంవత్సరం నుండి మనకు స్కూల్స్ రీఓపెనింగ్ ఎప్పుడు జూన్ 12/6/2025 వరకు స్కూల్స్ రీఓపెనింగ్ చేయరు కదా, స్కూల్ రీఓపెనింగ్. సో ఈ ఈ రోజులన్నీ హౌ మెనీ డేస్ అంటే మనకు ఏప్రిల్ నెలలో వచ్చేసి ఇప్పుడు 18వ తారీఖు కాబట్టి 12 డేస్ ఉంటాయండి ఏప్రిల్ నెలలో. ఇంకా మే నెల మొత్తం 30 డేస్. జూన్లో వచ్చేసి 12న రీఓపెనింగ్ కాబట్టి 12 డేస్. టోటల్గా మనకు వచ్చేసి 54 డేస్ వస్తాయండి. టోటల్గా మనకు 54 డేస్ వస్తాయి. సో ఈ 54 డేస్ను మనం ఏ విధంగా సేవింగ్స్ చేయడానికి మనం చేసుకోవాలంటే, ఇద్దరు కిడ్స్ ఉంటే బుక్స్కి వచ్చేసి మనకు ఈజీగా 10,000 పైనే అవుతుందండి. అది స్కూల్ను బట్టి ఉంటుంది. సో కొంచెం చిన్న స్కూల్ అయితే కొంచెం తక్కువగా ఉంటుంది, కొంచెం పెద్ద స్కూల్ అయితే ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ బట్టి ఉంటుందండి. బిలో 5th అయితే తక్కువగా ఉంటుంది, అబవ్ 5th అయితే ఎక్కువగా ఉంటుంది. సో ఇది పిల్లల యొక్క ఎడ్యుకేషన్ బట్టి స్కూల్ను బట్టి ఉంటుంది. నేను మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం చెప్తున్నాను కాబట్టి ఒక 10,000 వేసానండి ఎగ్జాంపుల్గా. సో వీటితో పాటు మనకు బ్యాగ్స్, పెన్ను, పెన్సిల్, డ్రెస్సు, యూనిఫామ్ వీటన్నిటికి కలిపి మనకు ఎక్స్ట్రా 15,000 కావాలి. సో ఓన్లీ బుక్స్కి వచ్చేసి 10,000. వీటి కోసం పెన్ను, పెన్సిలు, తర్వాత స్కేలు, డ్రెస్సులు, తర్వాత మనము బుక్స్కు వేయడానికి అట్టలు కొంటాం కదండి. సో వాటి కోసం వచ్చేసి 15,000. మొత్తం టోటల్గా వచ్చేసి మనకు కావాల్సిన అమౌంట్ స్కూల్ జూన్లో ఇద్దరు కిడ్స్ ఉన్న వాళ్ళకే వచ్చేసి 25,000 రూపాయలు అయితే కావాలండి. అది కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి. ముగ్గురు కిడ్స్ ఉండి కొంచెం పెద్ద స్కూల్లో చేర్పిస్తే మినిమం అంటే 50,000 రూపాయలు కావాలి. ఓన్లీ బుక్స్కు, యూనిఫామ్కు అండ్ స్కూల్లో చేర్పించడానికి షూసు, అలాగే పెన్నులు, పెన్సిల్ వీటన్నిటికీ వస్తే మనకు 25,000 నుంచి 50,000 రూపాయలు అయితే ఖచ్చితంగా అవసరం అండి స్కూల్లో జూన్లో చేర్పించాలంటే. సో ఈ 25,000 రూపాయలను మనము ఆ రోజు కట్టాలంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి 25,000 నుంచి 50,000 శాలరీ తీసుకుంటే వాళ్ళకి చాలా కష్టం అండి. మనం మంత్లీ ఏవో ఒకటి ఈఎంఐలు ఉంటాయి, తర్వాత ఇంట్లో ఖర్చులు ఉంటాయి. వీటన్నిటిని మనం చేసుకుంటూ మళ్ళీ అదే రోజు పిల్లల్ని స్కూల్లో రీఓపెనింగ్ చేసే రోజు యూనిఫామ్లు అయితే కొనాలి, బుక్స్ అయితే కంపల్సరీగా కొనాలి కదండి. పిల్లలకి ఏది తక్కువైనా కష్టము. ఇంకా ఫీజెస్ నేను వేయలేదండి, ఫీజెస్ వేస్తే ఇంకా ఎక్కువగా ఉంటాయి. సో ఫీజెస్ మనం 3 టర్మ్స్గా కడతాం కాబట్టి మనకు ఏం ప్రాబ్లం ఉండదు. సో ఓన్లీ జూన్లో స్కూల్ ఓపెనింగ్ అప్పుడే మనకు కావాల్సిన అమౌంట్ ఇది. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి కష్టంగా ఉంటుంది కాబట్టి అంత డబ్బులు ఒకేసారి ఎక్కడి నుంచి వస్తుందంటే మనమైతే ఖచ్చితంగా అప్పు చేయాల్సి వస్తుంది. పిల్లల స్కూల్ రీఓపెనింగ్ కదా
అప్పు చేయాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు అప్పు చేయకుండా ఇప్పటి నుంచి మనం కొంచెం సేవింగ్స్ చేసామంటే, ఇంట్లో ఖర్చులు తగ్గించుకొని మనం కొంచెం సేవింగ్స్ చేసామంటే జూన్లో స్కూల్ ఓపెనింగ్ అయ్యే లోపల మనం ఈ 25,000 రూపాయలు ఈజీగా సేవింగ్స్ చేసుకోవచ్చండి. ఇది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి అండ్ మీ పిల్లలకి కూడా నేర్పించండి. ఈ 2 మంత్స్ వాళ్ళు ఇంట్లోనే ఉంటారు కదా, సో ఈ 2 మంత్స్ వాళ్ళకి కొంచెం అలవాటు చేయండి. సేవింగ్స్ అనేది ఎంతో కొంత రోజు 10 రూపాయలు ఇచ్చి హుండీలో వేయడం అలాంటివి నేర్పించినట్లయితే వాళ్ళకు కూడా ఈ సేవింగ్స్ది ఫ్యూచర్లో స్కూల్లో ఎక్కడ నేర్పించారండి. సేవింగ్స్ తల్లిదండ్రులంగా యాజ్ ఏ పేరెంట్గా మన యొక్క బాధ్యత, మనం మాత్రమే వాళ్ళకు నేర్పించాలి. సేవింగ్స్ గురించి అవగాహన లేకనే ఈ మధ్యకాలంలో కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకొని గొడవలు పడి విడిపోయి ఇలాంటివి చేస్తున్నారు. సో పేరెంట్స్గా మనమే ఇప్పటి నుంచి వాళ్ళకు సేవింగ్స్ గురించి నేర్పించాలి. ఇంకా అలాగే వాటిని ఈ 25,000ను మనకు టోటల్గా వచ్చేసి 30 డేస్ 12 డేస్ మొత్తం కలిపి 54 డేస్ అయినాయండి. ఈ 54 డేస్ని డివైడెడ్ బై 25,000 వేసుకుంటే 54 రోజుల్లో 25,000ను డివైడ్ చేసుకుంటే మనకు వచ్చేసి రోజుకు వచ్చేసి 216 రూపాయలు అయితే మనము డైలీ సేవింగ్స్ చేయాలండి. డైలీ వచ్చేసి 216 రూపాయలు అయితే మనం సేవింగ్స్ చేయాలి. ఇది కష్టంగా ఉంది అనిపిస్తే కనీసం అంటే డైలీ 200 రూపీస్ అయితే ఖచ్చితంగా సేవింగ్స్ చేయండి. డైలీ వ్యాపారం చేసుకునే వాళ్ళకైతే డైలీ 200 రూపీస్ అంటే ఏం పెద్ద కష్టమేం కాదు. ఈ సేవింగ్స్ చేయడానికి ఖచ్చితంగా హుండీ ఉపయోగించండి. హుండీ ఉపయోగించినట్లయితే మీకు బెనిఫిట్ ఉంటుంది. మనం ఏ డబ్బాలోనో దేంట్లోనే వేస్తే ఒక 2 రోజులు వేస్తాం, 3వ రోజుకంతా మళ్ళీ స్టాప్ చేసి దాన్ని మళ్ళీ తీసేసి వాడేసుకుంటాం. అలా కాకుండా డైలీ ఒక హుండీ పెట్టేసుకొని డైలీ 200 రూపీస్ అందులో వేయండి. ఇప్పుడు మీరున్నారు ఎగ్జాక్ట్గా 2 కిడ్స్ ఉన్నారు, మీరు 100 వేయండి, పిల్లల చేత చెరి 50 వేపియండి, లేదంటే వాళ్ళ చేతనే ఇద్దరితో ఒక్కొక్కరితో ఒక్కొక్క 100 వేపియండి. ఎలా అయితేనేమి డైలీ 200 రూపీస్ సేవింగ్స్ చేయండి. మేము డైలీ సేవింగ్స్ చేయలేము, మాకు డైలీ అమౌంట్ లేదు అనుకున్న వాళ్ళైతే వీక్లీ ఒక వారానికి వచ్చేసి 216 ఇంటూ 7 రోజులు వేసుకుంటే 1,512 రూపాయలు అవుతుంది. సో వారానికి ఒకసారి 1,500 రూపాయలు మనం పక్కన పెట్టేసుకోవాలి, హుండీలో వేసేసుకోవాలి. వారానికి ఒకసారి 1,500 రూపాయలు అంటే పెద్ద కష్టమేం కాదండి. మన ఇంట్లో సరుకులను, నాన్ వెజ్ని, ఇంట్లో వాడే అనవసరమైన ఖర్చులను, పిల్లల బట్టలను, బర్త్డేలను ఇలాంటి వాటిని మనం తగ్గించుకున్నట్లయితే మేలు. కాబట్టి 1,512 రూపాయలు అయితే ఒక వారానికి సేవింగ్స్ చేయాలి. సో వారానికి కూడా 1,512 రూపాయలు కష్టంగా ఉంది అన్న వాళ్ళకి వచ్చేసి 10 డేస్కు పెట్టుకోండి. ప్రతి 10 రోజులకు ఒకసారి 2,160 రూపాయలు సేవింగ్స్ చేయాలి. చూడండి, 2,160 రూపాయలు కష్టం కదండి. సో అలా కాకుండా డైలీ 200 పెట్టుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం కష్టంగా ఉంది, మేము 10 డేస్కు 15 డేస్కు 1 మంత్కు మేము సేవింగ్స్ చేస్తామన్న వాళ్ళకి ఈ టిప్ చాలా ఉపయోగపడుతుంది. 10 డేస్కి వచ్చేసి 2,160 రూపాయలు అయితే మనం సేవింగ్స్ చేయాలి. అలా కూడా కష్టంగా ఉందంటే 15 డేస్కి మనం సేవింగ్స్ పెట్టుకోవాలి. 15 డేస్కి వచ్చేసి 3,240, ఒక 15 డేస్కి 240, ఇంకో 15 డేస్కి 3,240, ఇంకో 15 డేస్కి 3,240, ఇంకో 15 డేస్కి 3,240, టోటల్గా మనకు వచ్చేసి 25,000 మొత్తం కావాలి. అలా వద్దు, మేము అలా కూడా చేయలేమంటే ఒక్క నెలకు పెట్టుకోండి. నెల శాలరీ రాగానే, ఇప్పుడు మే నెల వస్తుంది కదండి, ఈ మే నెలలో మనకు పిల్లల ఫీజులు, ఆటో ఛార్జెస్ ఏమి ఉండవు. కాబట్టి మే నెల శాలరీ రాగానే మనం చేయాల్సింది 6,480 రూపాయల డబ్బులు అయితే 13 డేస్కు సరిపడా సేవింగ్స్కు సరిపడా డబ్బులను మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. పిల్లల ఫీజులు, ఆటో ఛార్జెస్, బస్ ఛార్జెస్ లేవు కాబట్టి 6,480 రూపాయలు తీసి మనం పక్కన నుంచి చేస్తే సరిపోతుంది. ఇంకా మిగిలినవి 24 డేస్లో జూన్లో మనకు స్కూల్ ఓపెన్ చేయకముందే మనకు శాలరీ వస్తుంది. మంత్లీ శాలరీ తీసుకున్న వాళ్ళకు వాళ్ళు వచ్చేసి 5,184 రూపాయలు తీసి పక్కన పెడితే 24 డేస్కు సరిపోతుంది. సో ఈ 6,480, ఈ 5,184 రూపాయలు మొత్తం టోటల్గా కలిపి 25,000 రూపాయలు అవుతుంది. ఇప్పుడు ఈ 2 మంత్స్ ఫీజెస్, ఆటో ఛార్జెస్ ఏముండవు కాబట్టి డైలీ సేవింగ్స్ చేయగలిగిన వాళ్ళకు డైలీ సేవింగ్స్ చాలా బెస్ట్ అండి. డైలీ 200 కాబట్టి ఇలా కూడా మేము చేయలేము అన్నవాళ్ళు ఇలా మంత్లీ మే మాసంలో ఒక 6,000, జూన్ మాసంలో ఒక 5,000 మీరు తీసి సేవింగ్స్ డబ్బాలో వేసేసారంటే ఇంకా జూన్ 12న పిల్లల యూనిఫాము అండ్ అలాగే బుక్స్ తీసుకోవడానికి
దానికి ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. పిల్లల సెలవులు అనగానే మళ్ళీ మనం రీఓపెనింగ్ గురించి ఆలోచన చేస్తామండి. ఈ మధ్య కాలంలో 2 డేస్ అయిందండి. నేను నా యొక్క మనసులో తట్టే విషయం నేను మీకు చెప్తున్నాను. సో మీకు కూడా అలానే అనిపించిందా అనేది కామెంట్ చేయండి. పిల్లలకు సెలవులు అనగానే నేను మళ్ళీ స్కూల్ ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేసేటప్పుడు మళ్ళీ ఎంత డబ్బులు కట్టాలి, ఫీజులు కట్టాలి, బుక్స్ కొనాలి, బ్యాగ్స్ కొనాలి, ఇదే నా ఆలోచన అండి. సో మధ్యతరగతి వాళ్ళం కదా, మనకు ఇలాంటి ఆలోచనలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ ఆలోచనలను అధిగమించాలంటే మనం సేవింగ్స్ మాత్రం తప్పకుండా చేయాలండి. కనీసం నేను 1.5 ఇయర్ నుండి చెప్తున్నానండి సేవింగ్స్ చేయండి అని, పిల్లల చదువులకు ఉపయోగపడతాయని. సో మీరైతే చేయకుండా ఉన్నారు. కనీసం ఈ 54 డేస్ అయినా మీరు సేవింగ్స్ చేయండి. పిల్లల స్కూల్ బ్యాగ్స్కు, చిన్న చిన్న వస్తువులకైనా, కనీసము చిన్న వస్తువులైనా మనం వాళ్ళకు కొనిచ్చే విధంగా అయినా మనం సేవింగ్స్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. పిల్లల స్కూల్ కోసం అని మీరు ముందే ప్లాన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.